హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఇదిగోండి, మన చిన్నారులు చక్కగా పుట్టబొమ్మలా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఈరోజు మా శివాలయంలో శివ కళ్యాణం అండి. దానికోసం సారి పట్టుకెళ్తున్నారు. చూస్తున్నారు కదండి, సారి పట్టుకొని పిల్లలైతే బయలుదేరారు. నాకు ఇంకొక మీటింగ్ ఉందని చెప్పి నేను అక్కడికి బయలుదేరుతున్నాను. అయితే ఈసారి నేను వచ్చేసి ప్రతి ఏటా మనకి ఇలాగే శివ కళ్యాణానికి సారి అది ఊరేగిస్తారనమాట. మొత్తం అందరూ కలిసి, ఊర్లో వాళ్ళందరూ కలిసి ఇలా ఘనంగా చేసుకుంటాం అనమాట శివ కళ్యాణం. అది కూడా మనకి స్వయంభూ దేవాలయం కదండి, ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను. సో దానికోసం అన్నీ ఇలాగ ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈసారి నేను 15 కేజీల స్వీట్ అయితే ఆర్డర్ ఇచ్చాను. అయితే ఊరేగింపు అనేది స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా, ముందుగా మన పిల్లలు అలాగే మా వదిన వీళ్ళు అందరూ మొత్తం ఊర్లో వాళ్ళందరూ కూడా కలిసి ఇలాగా సారి పట్టుకొని ఊరేగించి చక్కగా శివాలయంకి అయితే వెళ్తారు. ఇదిగోండి చూస్తున్నారు కదా, మేళతాళాలతో ఘనంగా నిర్వహిస్తారనమాట. ఈ పండుగే కాదండి, ఏ పండుగ అయినా సరే కలిసికట్టుగా ఇలాగే చేసుకుంటారు. చాలా బాగుంటుంది కదా ఇలా చేసుకున్నట్టయితే మనకి. చూస్తున్నారు కదండి, చక్కగా ఇరు వీధులన్నీ తిరిగి సారంతా ఊరేగించి శివాలయంకి అయితే వెళ్తున్నారు అందరూ కూడా. ఇంకా సారితో ఊరేగింపు అయితే అయిపోయింది కదండి. చక్కగా మేళతాళాలతోని గుడిలోకి అయితే వచ్చేసారు అందరూని. ఆ సారి అంతా పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసేసారనమాట. ఈసారి మన పిల్లలు లంగావని కట్టారండి. ఏదైనా ట్రెడిషనల్గా ప్రోగ్రామ్ ఏదైనా ఉన్నా, ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా ఉన్నా సరే చక్కగా పట్లంగాలు లేకపోతే లంగావనీలు వేసుకుంటారు. ఇదిగోండి శివ కళ్యాణం కోసం ఏర్పాటు చేసిన సారి అనమాట ఇదంతా కూడా. ఇక్కడైతే అందరూ కలిసి అభిషేకాలు అయితే జరిపించారు. చూస్తున్నారు కదా, అందరూ చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అభిషేకం అయితే చేస్తున్నారనమాట. అయితే ఇక్కడ పాలాభిషేకం అయిపోయింది కదండి, ఇంకా కళ్యాణం కోసం అయితే రెడీ చేసేసారు. ఇంకా కళ్యాణం కోసం అయితే మన దేవుడిని అయితే బయటకు తీసుకొస్తున్నారనమాట. ఇంకా శివ కళ్యాణానికి అయితే అందరూ చక్కగా దంపతులు అందరూ కూర్చొని కళ్యాణం అంతా కూడా చక్కగా జరిపించారనమాట. చాలా ఆనందం అనిపించింది. మన పిల్లలు ఇందులో పాల్గొనడం ఇంకా ఆనందం అనిపించింది. పుష్పం పట్టుకు నమస్కారం చేయండి. ఓం అభివస్త్ర సుజుగా నారాయణ ప్రసాదేన అనయోర్దంపత్యో ఇక్షుక్షీరదతి మధుగృత గోరోజన హింగు జీరక గుడు హరిద్రాది మరేత్యాది మంగళ ద్రవ్యాన్ని సర్వౌషధయ సర్వస్యాని సర్వమంగళకరాణి భవేయుః. నక్షత్రయోగ ఆ
శివపార్వతుల కళ్యాణ మహోత్సవం మటుకు చాలా ఘనంగా జరిపించారండి. ప్రతి ఏటా ఇలాగే జరుగుతుంది అనమాట. సో ఊరంతా ఇక్కడికి వచ్చి మంచిగా జరిపిస్తారు. చాలా ఆనందం అనిపిస్తుంది. మనకి కళ్యాణం అయితే చాలా బాగా అయిందండి. చూస్తున్నారు కదా ఎంత జనం ఉన్నారో. కళ్యాణ మహోత్సవం అయిపోయిన తర్వాత అన్నప్రసాద వితరణ అయితే కూడా అయిపోయింది అనమాట. అది కూడా ఘనంగా జరిగింది. మహోత్సవం మనం ఎలా చేసుకుంటామో చక్కగా అలాగా మా నర్వ గ్రామం అన్ని వీధుల్లో కూడా తిరిగి మంచిగా ఘనంగా జరిపారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, సాయంత్రం అయితే అయింది కదా, ఇంకా ఉత్సవ విగ్రహాలను అయితే ఊరేగిస్తారనమాట. ఊరేగించి చక్కగా తప్పెడుగుళ్ళని డాన్సులు ఇవన్నీ వేస్తూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది, చాలా ఘనంగా జరుపుతారనమాట. ప్రతి ఏటా ఈ పండుగనైతే కోలాటం కూడా చేశారనమాట. అంటే మంచి ట్రెడిషనల్గా మన కల్చర్ ఎక్కడ పాడవకుండా ఉండాలని చెప్పి మొత్తం అంతా ట్రెడిషనల్గా జరిపిస్తుంటారు పండుగలు. ఇలాంటివి పిల్లలకు కూడా తెలియాలండి. ఇప్పుడు ఈ మధ్యని కోలాటం అనేది మంచి ట్రెండింగ్లో ఉంది. ఎందుకంటే మంచి బాడీ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది పెద్దవారికి, చిన్న వాళ్ళకి కూడా. చిన్నపిల్లలు కూడా మంచి ఇంట్రెస్ట్ చేస్తూ ఉంటారు. బాగా వేస్తున్నారు కదా చిన్నారులు అయితే. ఇదిగోండి చక్కగా దండం పెట్టుకుంటారని చెప్పి మా కిరణ్ దగ్గర నుంచి తీసాడనమాట వీడియో. స్వామివారి బ్లెస్సింగ్స్ అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఊర్లో శివ కళ్యాణం అయితే ఇలా అయిందనమాట. చాలా బాగా జరిగింది. అలాగే ప్రతి పండగ ఇలాగే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను. సమస్తలోక సుఖినో భవంతు.